ప్రభునందు ప్రియులందరికీ వందనాలండి. మన ఆల్రెడీ ఒక వంశీ మీద వీడియో రిలీజ్ చేయడం జరిగింది, దాన్ని స్పందించడం జరిగింది, డిబేట్కి సిద్ధమని చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఏమీ మాకు రిప్లై రాలేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా ఈ రచ్చకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కలవరానికి గురి చేసిన వ్యక్తులలో నెంబర్ 2 జేమ్స్. ఇది ముందు లేపింది వంశీ అయితే దీని వెనకాల వత్తాదు పలికే వ్యక్తి జేమ్స్. ఓ రకంగా చెప్పాలంటే వంశీ కంటే కూడా జేమ్స్ దీన్ని చాలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు ఈ విషయంలో. సందర్భం ఏదైనప్పటికీ ప్రసన్న బాబు గారు యేసుక్రీస్తుని ప్రజెంటేషన్ చేసే విధంలో ఆయన నోటి వల్ల వచ్చిన మాటను ఆధారం చేసుకొని విచ్చలవిడిగా బీఓయూని అడ్రాచ్ చేస్తూ, సుందర్రావు గారి యొక్క థీరీని అడ్రాచ్ చేస్తూ ప్రసన్న బాబు అన్న మాటను పట్టుకొని కంప్లీట్గా బీఓఈని అడ్రాచ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, రెచ్చిపోయి మాట్లాడాడు. తొడలు కొడుతున్నారు, జబ్బలు చరుచుతున్నారు, ఇలాగా మాట్లాడాడు. వంశీ కంటే కూడా వంశీ ఎప్పుడు ఈ పదజాలాలు వాడలేదు, తనైతే చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. జేమ్స్ నేను మాట అడుగుతాను, నేను ఈ వీడియో ద్వారా, ఎప్పుడైనా నీలా చెవుగోసిన మేకలాగా అనవసరమైన విషయాలకు డైరెక్టర్స్ కానీ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ వాళ్ళ రాష్ట్రం అంతా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు తిరిగి ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు. ఎక్కడైనా ఏ సబ్జెక్టు మీదైనా, ఏ బోధకుడి మీదైనా, ఏ సిద్ధాంతం మీదైనా పెద్దాయన నేర్పించిన వాక్యాన్ని చేతబట్టుకొని, పెద్దాయన చెప్పిన థీరీని చేతబట్టుకొని డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ ఎన్నో ప్రాంతాలకు, బయట చర్చిలకు, బయట డినామినేషన్లకు కూడా వెళ్ళి వాక్యం చెప్తున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా నీకులాగా చెవుకోసిన మేకలాగా అరుస్తున్నారా? లేదు. ఇలా బీఓఈని నువ్వు అడ్రాచ్ చేస్తూ తప్పుడు సిద్ధాంతాన్ని చెప్పేశాడు పెద్దయినా, అవన్నీ మేము సమాధి చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒకటి కూడా మేము సమాధి చేసేసాం. అదే నువ్వు చెప్పుకుంటున్నావు కదా, విజయప్రసాద్ రెడ్డితో నువ్వు చేసిన డిబేట్ని నువ్వేదో నిరూపించేస్తాను అన్నట్టుగా మాట్లాడుకుంటున్నావు. నీ సంఘం ముందు మాట్లాడుకో, తప్పలేదు. అది నువ్వు బీఓయూని అట్రాక్ట్ చేస్తూ నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా నీకు బుర్ర పని చేస్తే, నువ్వు నిజంగా విజయప్రసాద్ రెడ్డితో నువ్వు డిబేట్ చేసిన తర్వాత విజయప్రసాద్ రెడ్డికి నువ్వు ఎందుకు సారీ చెప్పావు? అంతకుముందు 6 నెలల పాటు మీరిద్దరు కుక్కలు అరుచినట్టు అరుచుకున్నారు, క్రైస్తవ్యాన్ని చిన్నాభిన్నం చేశారు. మీ వ్యక్తిగతమైన దోషాల చేత, మీ వ్యక్తిగతమైన ఆలోచన చేత బైబిల్ పఠనాన్ని మీరు మీ సులాభాల కోసము, మీ వ్యక్తిగత ఫాలోవర్స్ కోసము, యూట్యూబ్ సెలబ్రిటీగా మీరు కనపడాలన్న ఉద్దేశంతో ఇద్దరు పరస్పరంగా మీరు అందులో నువ్వు బాగా రెచ్చిపోయావు. తీరా మీరు డిబేట్కి వెళ్ళిన తర్వాత నువ్వు సారీ ఎందుకు చెప్పావు? విజయప్రసాద్ రెడ్డి నువ్వు తప్పు చేసావు, ఇగో తప్పుడు సిద్ధాంతం చెప్పావు, నువ్వు నా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయావు. నువ్వేమైనా చెప్పావా? చెప్పలేకపోయావు, సారీలు చెప్పావు. మళ్ళీ వచ్చి నేను పీడి సుందర్రావు చెప్పిన సిద్ధాంతం ఇది, నేను దాన్ని ఎదురెళ్ళి సమాధి చేసేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావు. ఇంకా నీకు అసలు నీ బోధ విధానం కానీ, నీ పరిచయ విధానం కానీ బాలేదు. ఎందుకు నువ్వు ఈనాటి నువ్వు పోయి 10 ఏళ్ళు అవుతుందో, నువ్వు కానీ వంశీ కానీ వెళ్ళిపోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 10 ఏళ్ళు పైబడి అవుతుంది. ఎప్పుడైనా నిన్ను కానీ వంశీని కానీ, వంశీ విషయంలో అనవసరం అనుకో, నిన్ను కానీ ఎప్పుడైనా ఏ డైరెక్టర్ అయినా, ఏ డిప్యూటీ డైరెక్టర్ అయినా, పెద్ద అయినా నీ పేరెత్తు కానీ, నీ గురించి కానీ తప్పుడుగా ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. నువ్వెందుకు పెద్ద అయిన యూనివర్సిటీని, బీఓయూని అడ్రస్ చేసి మాట్లాడుతున్నావు? నువ్వు అంత పోటుగాడవా? నువ్వేమన్నా అంత జ్ఞానవంతుడువా? నువ్వేమైనా నీకు అంత దమ్ముందా? రండి, సంతకాలు తీసుకొని రండి, డిబేట్లు చేద్దానంటున్నావు. చేద్దామా డిబేట్లు? నేను ఇచ్చాను ఒక స్టేట్మెంటు, వంశీ ఇంకా మాట్లాడాడు, మళ్ళీ ఇచ్చిన స్టేట్మెంటు నువ్వు తీసుకుంటావా? తోలు తీసేస్తాను యాసలుగా వేసావంటే. ఎవడరా నువ్వు? నీ బ్రతుకెంతరా? 35 ఏళ్ల క్రితం పీడి సుందర్రావు
ఒక సవాలు చేశాడు సమాజానికి. భారత జనతా పార్టీ మురళీ మనోహర్ జోషికి మిజోరాం రాష్ట్రంలో రాజీవ్ గాంధీ బైబిల్లో ఉన్న లాంటి ఒక సామ్యవాదాన్ని తీసుకొస్తానని ఒక మీటింగ్లో అన్న మాటకు మురళీ మనోహర్ జోషి బైబిల్లో సామ్యవాదం అనే పదం ఉంటే పదానికి 1000 రూపాయలు ఇస్తానని మాట్లాడాడు. ఆ మాటకి పీడి సుందర్ ఆ రోజుల్లో ఏమని రాశాడు రిజిస్టర్ లెటరు 91లో మురళీ మనోహర్ జోషికి 91లో లెటర్ రాశాడు. నీవు అలసిపోయినంత వరకు నేను బైబిల్ నుంచి సామ్యవాదం అనే పదాన్ని చూపిస్తాను. మీరు ఓట్ల కోసము ఆయన బైబిల్ని చూసి మాట్లాడాడో బైబిల్ లేకుండా మాట్లాడాడో వేరే విషయము. కనీసం బైబిల్ జ్ఞానం లేని మీరు మా బైబిల్ మీద పడి మీ రాజకీయాల ప్రయోజనాల కోసం మీరు ఏం మాట్లాడుకుంటారో ప్రజలతో మాట్లాడుకోండి. అంతేగాని మా బైబిల్ మీద అవగాహన లేని మీరు బైబిల్లో సామ్యవాదం అనే పదం లేదు, ఉంటే పదానికి 1000 రూపాయలు ఇస్తానని మీరు అంటున్నారు, రండి అని రిజిస్టర్ లెటర్ పంపించాడు 91లో. 35 ఏళ్ళ పైబడి అవుతుందమ్మా ఈ రోజుకి. అప్పుడు నువ్వు షెడ్డీ కూడా వేసుకొని ఉండవు, నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. ఏంటి నీ బోధ ఏంటి, నీ ప్రసంగాలేంటి? సింహగర్జం పుస్తకం తెలుసు, నీ థియరీ తెలుసు, ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చి వేసాలుగా వేసావంటే మాత్రం నీ బతుకు బయటేస్తాను. నువ్వు పెద్ద ఆయనకి సారీ చెప్పు, క్షమాపణలు చెప్పు. నువ్వు క్షమాపణ చెప్పలేదా? నెల రోజులు టైం ఇస్తున్నాను నీకు. సీనియర్ సిటిజన్ నా ఆత్మీయ దైశాలి పీడి సుందర్రావు గారు ఈ దేశంలో గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎంతో ప్రయాస కలిగి ప్రభు బోధ చేతబట్టి ఎంతో సువార్త చేసి ఎన్నో సంఘాలు కట్టి ఎంతో ప్రిన్సిపాల్ని తయారు చేసి సేవా కార్యక్రమాలు చేసి బైబిల్లో మీద ఎవడైనా విరుచుకు పడితే రండి రాని సింహ గర్జనలాగా గర్జించిన పీడి సుందర్రావు, జైశాలి పీడి సుందర్రావు అంటే ఈరోజు 4 మొక్కలు నేర్చుకొని అరకొరక ప్రసంగాలు చేసి యూట్యూబ్లో 10 మంది లైకులు రాగానే మీకు పొగరబట్టి ఏడుస్తున్నారు మీరు. ఇంతకాలం మీకు అడ్డు కట్టేసే కరెక్ట్ మొగుడు తగలలేదు. మీకు పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తారా? ఒక్కొక్కడికి గొడ్డలు ఓడదీస్తాను చెప్తున్నాను నేను మాత్రం. మీ బ్రతుకులు బయట పెడతాను. నెల రోజుల్లో పీడి సుందరరావు, నా ఆత్మీయ తండ్రి జైశాలి పీడి సుందర్రావు గారికి నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోయావో నీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. నోటీస్ వస్తా, దగ్గర పెట్టుకో. నీకు లీగల్ నోటీస్ పంపిస్తాను. నువ్వు మ్యానిపులేట్ చేసి అరెస్ట్ అని మాట్లాడుతున్నావు ఇందులోనే. ఎంతమంది అరెస్ట్ చేసావు నువ్వు? ఎంతమంది అరెస్ట్ చేసావు? తీయమంటావు బయటికి? ఎంతమంది అరెస్ట్ చేసావో లైవ్లో కొన్ని పేర్లు చెప్పానంటే చెడ్డి తడిచిపోద్ది నీకు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. కెమెరా నీకుందా? మాట్లాడతావా? ఎవరి మీద మాట్లాడతావురా నువ్వు? 75 ఏళ్ళ నా ఆత్మీయ తండ్రి జీవితం గురించి మాట్లాడుతున్నావు నువ్వు, పిచ్చి సన్నాసి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. రౌడీలు తయారు చేస్తున్నావని మాట్లాడుతున్నావు నువ్వు. నీకేమన్నా ఉందా రౌడీజం? ఉందా? నా ఆత్మీయ తండ్రి జైశాలి పీడి సుందర్రావు గారు రౌడీలుగా ఉండాల్సిన వాళ్ళు మేము సమాజంలో. నేను క్రైస్తవుల హిందూ కుటుంబంలోంచి వచ్చి 2 ఏళ్ల వరకు ఎవడ బాధ నాకు అర్థం కావటం లేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంటే 2 ఏళ్ల తర్వాత మహానుభావుడు పీడి సుందర్రావు నాకు కనిపించాడు. ఒరే నాన్న బైబిల్ చదవరా, ఇదిరా బైబిల్ థియరీ అని ఒక మంచి టీచింగ్ ఇచ్చాడు. మంచి టీచింగ్ ఇచ్చాడు. అలాంటి ఆయన గురించి నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతావు నువ్వు చెప్పు, తెలుసుకుందాం మనం. రా పిల్ల బచ్చాలా, పులుడు సింహాలు ఎవడరా అన్నాడు? పులుడు సింహాలని పిచ్చి సన్నాసి. నీకు చేతనైతే నాతో పెట్టుకో. నీకు 2 ఆప్షన్ ఇస్తున్నాను. నువ్వు కానీ క్షమాపణ చెప్పలేదనుకో నెల రోజుల్లో క్రైస్తవ సమాజానికి నేను అప్పగిస్తాను చెప్తున్నాను. నా ఇన్స్టిట్యూట్ నుంచి నేను లైవ్ ఇచ్చేస్తాను, సెన్సార్ కట్ లేకుండా చూసుకో. 3 నువ్వు రౌడీని తయారు చేస్తావన్నావు. చూస్తావా రౌడీజం? నాది రౌడీజం చూస్తావా? వేటలపాలెం వచ్చి కూర్చుంటాను నేను. కలెక్టర్ పర్మిషన్ తీసుకొని నీ స్టేషను మండపేటకి ఎస్పీకి లెటర్ ఇచ్చి వేటలపాలెం వచ్చి కూర్చుంటాను. చూస్తావా? అది కూడా చూద్దామా? 4 మొక్కలు నేర్చుకొని మిడిమిడి జ్ఞానంతో మీకేం తెలీదు. నువ్వు ప్రసన్న బాబు తప్పు మాట్లాడా? దాని గురించి ఏమన్నా మాట్లాడగలిగితే, ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చెయ్యి. అదొకటి పట్టుకొని నువ్వు పెద్ద ఆయన యూనివర్సిటీని, పెద్ద ఆయన్ని
నీకు ఈనాడుది కాదురా నీ పోయి కాలం. పోయిన దగ్గర నుంచి ఆయన బడి ఏడిస్తే మీరు బతకలేరురా. ఆయన పేరు పెట్టుకోకపోతే ప్రసంగాలు రావరా మీకు? 10 ఏళ్ళు అయిందిరా మీరు సమాజంలోకి పోయి. ఏం పీకేర్రా ఇప్పటి వరకు? ఏం చెప్పారు సమాజానికి? పీడి సుందర్ ఎన్ని సబ్జెక్టులు చెప్పాడు సమాజానికి? ఎన్ని తీసుకొచ్చాడు ఆయన? సమాజ స్థాపనకు చట్టమా తుపాకీ గొట్టమని 40 ఏళ్ల క్రితం చెప్పాడు పీడి సుందరరావు గారు. ఆ రోజు నక్సలిజానికి చెప్పాడు. అరణ్యాల్లో పడి దిక్కుమొక్కులు లేని సావులు చావకండర్రా, రండి ప్రజల మధ్యకు రండి, నిజం చెప్పండి, సత్యం చెప్పండి. మనిషిని గెలవాలంటే మాట చేత గెలవాలి, మనిషిని మార్చాలంటే ప్రేమ చేత మార్చాలి. నా యేసుక్రీస్తు చెప్పాడు. ఎందుకన్నా అరణ్యాల్లో పడి మీరు తుపాకులు పట్టుకొని మనుషులను కాదనుకొని ఎక్కడో అరణ్యాల్లో బతుకుతున్నారని ఎప్పుడో చెప్పాడు. బైబిల్ని ఉద్దేశించి బైబిల్లో ఒక మంచి సభ్యుడిని తీసుకొచ్చాడు జయశాలి పీడి సుందరరావు గారు. నేడు వస్తున్నారు తుపాకులు అరణ్యాల నుంచి, నేడు వచ్చి జనజీవన సావంతులు కలిసిపోతున్నారు. ఈ మాట ఆనాడు వినుంటే అలా బ్రతుకులు ఎందుకు బాగున్నావు? బైబిల్ ద్వారా చెప్పాడు ఆయన. అలాంటి ఉన్నతమైన సబ్జెక్టులు తీసుకొచ్చాడు బైబిల్ నుంచి. ఆనాడు కాలంలో క్రైస్తవ్యంలో ఎన్నో విధమైన మోసాలు జరిగాయి, ఎన్నో బోధలు ఖండించాడు. ఇవన్నీ మర్చిపోయి మీ ముందు 10 మంది మీ మాటలు వినేసరికి, యూట్యూబ్లో 10 మంది లైకులు కొట్టేసరికి మీరు హీరోలు అయిపోయి, మీరు జబ్బలు చరుచుకొని, మీరు రంకిలేసి ఎవరిని అంటున్నారా మీరు? మీరు పిచ్చి నాటకాలు ఆడేవంటే జేమ్స్, నేను మళ్ళీ ఫైనల్గా చెప్తున్నాను. ఒకటి, నేను లీగల్గా ఇరికించి నువ్వు మ్యాన్ప్లేట్ చేసుకొని తిరుగుతున్న వాయి కూడా మళ్ళీ నీ మీదకి వచ్చేలా చేస్తే నేను బొక్కలేం చేస్తాను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. రెండోది, నీ జీవిత చరిత్ర లైవ్ ఇచ్చేస్తాను చెప్తున్నాను. కొన్ని పేర్లు చదివానంటే నీకు నిద్ర పట్టదు. 3, నువ్వు రౌడీలను తయారు చేస్తున్నావన్న మాట తూలేవు. అందులో మహానుభావుడు పీడి సుందరరావు రౌడీలుగా ఉండవలసిన వారు రాజులుగా తయారు చేశాడు మమ్మల్ని. రౌడీజం కావాలనుకుంటే మాత్రం చూపించేస్తాను. నేను రౌడీనే. నా రౌడీజం చూద్దాం అనుకుంటున్నామో, నెల రోజుల్లో కానీ రిప్లై రాలేదా నీ యొక్క ఊరిలో వచ్చి కూర్చుంటాను. ఎంతమంది వస్తారో చూసుకో. నిన్ను విడిచిపెట్టేదైతే మాత్రం లేదు. 75 ఏళ్ళ నా ఆత్మీయ తండ్రి జీవితకాలాన్ని నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మంచి వయసులో సేవకొచ్చు, మంచి సబ్జెక్టులు చెప్పు, మంచిగా సమాజంలో ఉండు. రంకెలేకు. నువ్వు రంకెలేసి ఎవరు ఉన్న అడ్రాస్ చేస్తూ నీ ప్రగల్భాలు పలుకుతూ నీకు మంచిది కాదు, గుర్తుపెట్టుకో. ఈ వీడియో నీకు చేరిన నాటికి చూస్తాను నేను. చేరిన వెంటనే నువ్వు కానీ రిప్లై ఇవ్వకపోయావంటే మాత్రం నేను మాత్రం విడిచిపెట్టేదైతే మాత్రం లేదు జేమ్స్. నేను ఈనాటిది కాదు, 10 ఏళ్ల నుంచి ఏడుపు నీదంతా కూడా. సబ్జెక్టా శూన్యం. మీ అన్నయ్యను చెప్పుకుంటున్నావో, నీ ఏమని చెప్పుకుంటున్నావో ఆ సబ్జెక్ట్ పట్టుకొని ఎడుతున్నావేమో. వద్దామనుకుంటే రా డిబేట్కి, తేల్చేసుకుందాం. మొన్నట్లో సారీలు చెప్పుకొని పోవడం ఉండదు. ఈ తాడో పేడైతే వెళ్ళిపోవాలి, గుర్తుపెట్టుకో. గాడ్ బ్లెస్ యూ.